పోలీసులు నీ బాబు ఒకటే నా మీదకి వీళ్ళని పంపుతారా? చిన్నప్పుడు హాస్టల్లో వార్డెన్ని ఫుడ్ పెట్టలేదని గొంతు బేసికి చంపేశా. నేనేంటో చూపిస్తారా? సిగ్నల్స్ అందించావు. సెల్లు కనిపెట్టింది ఎవర్రా? నీ బాబుకో లాస్ట్ ఛాన్స్ ఇద్దామనుకుంటే సిగ్నల్ అందట్లా. నా ₹1 ఎవరిస్తారా? నేనిస్తా. నువ్వెవడురా? నీకేమన్నా పిచ్చా? ఎక్కువ మాట్లాడితే స్పాట్ పెడతా. స్పాట్ నాకొద్దు, స్ప్రైట్ కావాలి. 100 స్ప్రైట్లు కొని పెడతా. ఈ అడవిలో నుంచి బయటికి దారి చెప్పరా? అన్నా పోలీస్ అన్నా. పరిగెత్తంగా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నా గురించి మీకు ఏమైనా తెలుసా? తెలుసు సార్. ఏం తెలుసు? మీరు చాలా మంచివాళ్ళని, డిపార్ట్మెంట్లో మంచి పేరుందని విన్నాం సార్. అంతేకాదు, అనవసర విషయాల్లో తలదూర్చిన, అడ్డదారుల్లో సంపాదించాలనుకున్న వాడు వీడని చూడకుండా వెన్నుపూస విరిచేస్తాను. అలాగే సార్. మీరెప్పుడైనా లంచం తీసుకున్నారా? లేదు సార్. ఇంతకు ముందు తీసుకున్న, ఇకపై కుదరదు. లంచం అనే పదాన్ని మీరు వదిలేస్తే మీకు చాలా మంచిది. అర్థమైందా? ఓకే సార్. మీరు చెప్పినట్లే మీ బాటలు నడుచుకుంటాం సార్. ఓకే, ఇప్పుడు చెప్పండి. మన స్టేషన్ పరిధిలో ఉండి గంజాయి వ్యాపారం చేస్తూ రాజకీయ నాయకుల అండదండలతో పెద్ద మనుషుల్లా తయారయ్యారు. ఎవరు వాళ్ళు? హరిప్రసాద్, కాళీ, నర్సింగ్. గుడ్, బాగా చెప్పారు. వీళ్ళ ముగ్గురు నాకు బాగా తెలుసు. గల్లీలో గుడుంబా ప్యాకెట్లు అమ్ముకుంటూ గంజాయి వ్యాపారం మొదలుపెట్టి రాజకీయ నాయకుల అండదండలతో అంచెలంచెలుగా ఎదిగారు. రెండోవాడు కాళీ. వీడు మొదట్లో చిన్న వీధి రౌడీ. చిన్న చిన్న నేరాలు చేస్తూ రౌడీయిజాన్ని ప్రారంభించి ఇప్పుడు ల్యాండ్ మాఫియాలో పెద్ద లీడర్ అయ్యాడు. ఇక మూడోవాడు నర్సింగ్. వీడు ఒక చిన్న నేరం మీద జైలుకెళ్ళాడు. అక్కడ పరిచయమైన ఒక రాజకీయ నాయకుడి అండదండలతో నేర ప్రవృత్తిని విస్తరిస్తూ మన పోలీసులకే కొరకరాని పొయ్యి అయ్యాడు. ఆ ముగ్గురికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. వాళ్లకు సంబంధించిన మూసేసిన కేసులన్నీ తిరిగి ఓపెన్ చేస్తా. ఆ ఫైల్స్ అన్నీ నా ముందుంచండి. ఓకే సార్. తుపాకీ భయం లేదు. ఇది ఒరిజినల్ కవల్కి వెళ్ళింది. ఇంటి దగ్గర చంపేస్తాను నేను.
డోంట్ మూవ్ డోంట్ మూవ్ అడుగు ముందుకు వేసావు కాల్చేస్తాను. ఇది AK-47 జాగ్రత్త గన్ను. కమాన్ మేము మఫ్టీలో కూడా పోలీసులు. మర్యాదగా వెన్నును మాకు అప్పగించు, లేదా అంత స్మాష్. ఏమండి రౌడీ గారు, మీరు ఉఫ్ అంటే పారిపోతారని మా బాస్ గారు అంటున్నారు. ఆ వేణుని వాళ్ళ నాన్నకు అప్పగించి ఆ ఒక్కోటి మేము ముగ్గురు పంచుకుందాం అనుకున్నాం. రౌడీ గారు, నేను మా అన్నయ్య లాంటి వారని తెలుసుకొని ఆ కోటిలో అరకోటి ఇచ్చేద్దాం అనుకున్నాం. ఆ వెన్నును మాకు ఇచ్చేయండి ప్లీజ్. నాకే వాటా ఇస్తారా? అన్నా పోలీసులోనా?